చూద్దాం. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేసినట్లు వెల్లడించారు. 2022 జూలై 16న ఉపరాష్ట్రపతిగా ధన్కడ్ ఎన్నికయ్యారు. రాజీనామా లేఖ జగదీప్ ధన్కడ్ రాష్ట్రపతికి పంపించారు. అయితే ఇంకా 2 ఏళ్ల పదవి కాలం ఉండగానే జగదీప్ ధన్కడ్ రాజీనామా చేశారు. 2019 నుండి 2022 వరకు బెంగాల్ గవర్నర్గా ధన్కడ్ పనిచేశారు. తనకు సహకరించిన రాష్ట్రపతి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం గర్వకారణంగా ఉందని అన్నారు. పార్లమెంటు తొలి సెషన్స్ ప్రారంభమైన రోజే జగదీప్ ధన్కడ్ రాజీనామా చేశారు. నిబంధనల ప్రకారం రాజీనామా చేసిన 60 రోజుల తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాల్సి ఉంది. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేసినట్టు వెల్లడించారు. 2022 జూలై 16న ఉపరాష్ట్రపతిగా ధన్కడ్ ఎన్నికయ్యారు. రాజీనామా లేఖ జగదీప్ ధన్కడ్ రాష్ట్రపతికి పంపించారు. అయితే ఇంకా 2 ఏళ్ల పదవి కాలంగా ఉండగానే జగదీప్ ధన్కడ్ రాజీనామా చేశారు. 2019 నుండి 2022 వరకు బెంగాల్ గవర్నర్గా ధన్కడ్ పనిచేశారు. తనకు సహకరించిన రాష్ట్రపతి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం గర్వకారణంగా ఉందని అన్నారు. పార్లమెంటు తొలి సెషన్స్ ప్రారంభమైన రోజే జగదీప్ ధన్కడ్ రాజీనామా చేశారు. ఇక నిబంధనల ప్రకారం రాజీనామా చేసిన 60 రోజుల తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాల్సి ఉంది. తెలంగాణ సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో సరిపడా ఎరువులు ఉన్నాయి, ఆందోళన అవసరం లేదన్నారు సీఎం. ఎరువుల దుకాణాల్లో ఎంత స్టాక్ ఉందో బయట నోటీస్ బోర్డు పెట్టాలని కలెక్టర్లకు సూచించారు రేవంత్. రాయితీ ఎరువులను ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. అన్నదాతలు పడుతున్న అవస్థలను చూపించింది. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిని రాజ్ న్యూస్ బృందం వెలుగులోకి తెచ్చింది. రైతన్నల డిమాండ్లను ప్రజాగొంతుక ద్వారా బయటపెట్టింది. రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. చాలా వరకు మన దగ్గర స్టాక్ ఉంది, బఫర్ స్టాక్ ఉంది. మన ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఆగస్టు మంత్ కి స్టాక్ లేకపోతే కేంద్రం నుంచి తెచ్చుకుంటాం. కానీ ఇవాళ టీవీలలో పేపర్లలో చాలా మంది క్యూలో నిలబడ్డట్టుగా ఫోటోలు వీడియోలు పెడుతున్నారు. అందుకే నేను కలెక్టర్లకు ఏం చెప్తున్నా అంటే మీ దగ్గర ఎన్ని షాపులు, వాళ్ళ దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఆ రోజు ఎంత స్టాక్ వాళ్ళు ఇవ్వగలుగుతారు. బయట నోటీస్ బోర్డు పెట్టి క్లియర్ గా డిస్ప్లేలో పెట్టండి. మీరు స్టాక్ ఎంత ఉందో ఆ స్టాక్ వాళ్ళతో పెట్టించండి. బయట ఖచ్చితంగా వాళ్ళు స్టాక్ ఎంత ఉంది, ఎంత అవైలబుల్ ఉంది, ఎవరు ఏం పరిస్థితి ఉన్నది, ఏమి ఇస్తారు అనేది ఈ ఎరువుల డీలర్లతో ఖచ్చితంగా బయట పెట్టించండి. మీరు ప్రతి ఎరువుల షాప్ దగ్గర ఇద్దరు పోలీసులను అదే విధంగా రెవెన్యూ సిబ్బందిని పెట్టండి స్ట్రీమ్ లైన్ చేయడానికి. దాంతో నమ్మకం వస్తుంది. ఎరువులను కూడా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. చాలా వరకు మన దగ్గర స్టాక్ ఉంది, బఫర్ స్టాక్ ఉంది. మన ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఆగస్టు మంత్ కి స్టాక్ లేకపోతే కేంద్రం నుంచి తెచ్చుకుంటాం. వానాకాల పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన సీఎం అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని సీఎం తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఊహించిన దానికంటే పోయిన సంవత్సరం కూడా మనకు వర్షాలు వరదలు వచ్చినప్పుడు దాదాపుగా ఖమ్మం జిల్లాలో 2.5-3 గంటలలోనే 39 సెంటీమీటర్ల వర్షం రావడం, హైదరాబాద్ లో కూడా అత్యధికంగా వర్షం రావడం వల్ల మనకున్న ఏ వ్యవస్థలు కూడా సరైన పరిస్థితులు లేకపోవడం వల్ల విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి. అందుకే ఈ రోజు కలెక్టర్లు అందరినీ కూడా వర్షాలు రావడం, వర్షాల వల్ల వచ్చే ప్రమాదాలకు సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ అప్రమత్తం చేయడం, అదే విధంగా వర్షాకాలంలో వచ్చే
సీజనల్ డిసీజెస్ అంటువ్యాధులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ని అప్రమత్తం చేయడం, అదేవిధంగా వర్షాకాలంలో వ్యవసాయం పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి వ్యవసాయ శాఖకు సంబంధించిన విషయాలను ప్రస్తావించడం, అదేవిధంగా నీటిపారుదల శాఖను వచ్చే నీళ్లను వడిసిపట్టుకున్న నీళ్లను జాగ్రత్తగా వినియోగించుకోవడం విషయంలో కూడా సాగునీటి పారుదల అధికారులనే కాదు కలెక్టర్లను కూడా అప్రమత్తం చేయడం. ఊహించిన దానికంటే పోయిన సంవత్సరం కూడా మనకు వరదలు వచ్చినప్పుడు దాదాపుగా ఖమ్మం జిల్లాలో 2.5-3 గంటలలోనే 39 సెంటీమీటర్ల వర్షం రావడం, హైదరాబాద్ లో కూడా అత్యధిక. జీవో 49ను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. కొమరం భీము కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటుకు గతంలో తెలంగాణ సర్కార్ జీవో 49ను జారీ చేసింది. జీవో 49ను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివాసీ ప్రజల అనుమానాలు, ఆందోళనల నేపథ్యంలో జీవో 49 నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు మంత్రి సీతక్క, ఆదివాసీ నేతలు. జీవో 49ను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. కొమరం భీం కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటుకు గతంలో తెలంగాణ సర్కార్ జీవో 49ను జారీ చేసింది. జీవో 49ను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివాసీ ప్రజల అనుమానాలు, ఆందోళనల నేపథ్యంలో జీవో 49 నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు మంత్రి సీతక్క, ఆదివాసీ నేతలు. కేంద్ర మంత్రి బండి సంజయ్తో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి మీట్ కావడం పొలిటికల్ సర్కిల్స్లో కొత్త చర్చకు తెరలేపింది. బీఆర్ఎస్లో ఉన్న మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీలో చేరేందుకే బండితో ప్రీతిరెడ్డి సమావేశమయ్యారనే న్యూస్ చక్కర్లు కొట్టింది. బండితో ప్రీతి మీట్ కావడం, బోనాల ఫ్లెక్సీలో బండి సంజయ్, ప్రీతి ఫోటో హైలైట్ కావడం రాజకీయ చర్చకు తెరలేపింది. అయితే బండితో తాను సమావేశం కావడాన్ని మీడియా పొలిటికల్ యాంగిల్ తీసుకోవడంతో ప్రీతిరెడ్డి వివరణ ఇచ్చారు. బంగారు బోనం ఎత్తేందుకు పాత బస్తీ ఆలయం వారు ఆహ్వానిస్తే తాను వెళ్లానని, అదే సమయంలో బండి సంజయ్ అక్కడికి వచ్చారని ప్రీతి వివరణ ఇచ్చారు. అయితే రాజకీయ నాయకులు ఎవరొచ్చినా విష్ చేస్తుంటామని, పలకరింపులు ఉంటాయని, అంతే తప్ప పొలిటికల్ కోణంలో చూడొద్దని మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి మీడియాకు సూచించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ నుంచి, మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక పార్లమెంటు ఎన్నికల సమయంలో మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగింది. బీజేపీ నుంచి మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని అప్పట్లో పొలిటికల్ టాక్ స్ప్రెడ్ అయింది. ఆ ప్రచారాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి ఖండించలేదు. ఈ మధ్యకాలంలో మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో మౌనంగా ఉంటున్నారనే టాక్ వస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యక్తిగత ఆరోపణలను మల్లారెడ్డి ఖండించలేదు. కేటీఆర్ మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యల పట్ల మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ ఈ సమావేశానికి హాజరు కాలేదు మల్లారెడ్డి, అలాగే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో ఆఫ్ ది రికార్డ్ టాక్ వస్తుంది. అయితే ఆ వార్తలను ప్రీతి ఖండించినప్పటికీ కుటుంబ పెద్ద మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించకపోవడంలో ఆంతర్యం ఏంటనే చర్చ మొదలైంది. ఒకప్పుడు తెలంగాణలో ఎకరా భూమి అమ్మితే ఏపీలో 10 ఎకరాల భూమి వచ్చేది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు వచ్చాక సీన్ రివర్స్ అయిందన్నారు హరీష్ రావు. ఏపీలో ఎకరా భూమి అమ్మితే తెలంగాణలో 2 ఎకరాల భూమి వస్తుందన్నారు. రేవంత్కు పాలన చేతగాక తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. మళ్ళీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఎగవేతల రేవంత్గా మారారని హరీష్ రావు విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మాట్లాడి వస్తారు. అరే ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చు, కానీ 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు? చూసిందా మీరందరూ? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్లు కాలే, సీన్ రివర్స్ అయింది. అయిందాకా లేదా? అంటే ఇప్పుడు ఏమైంది? సీన్ రివర్స్ అయింది. ఆడ చంద్రబాబు నాయుడు అయింది, రేవంత్ రెడ్డి అయింది. ఇప్పుడు ఏమైతుంది?
ఇప్పుడు మళ్ళా ఆంధ్రలో ఎకరం అంతా తెలంగాణలో 2 ఎకరాలు వస్తుంది. అయిందా లేదా? ఎవరికి నువ్వు మేలు చేసినావు? సీన్ రివర్స్ అయిందా లేదా? 2 ఏళ్లలోనే ఎందుకు ఆగమైపోయింది తెలంగాణ? 2 ఏళ్లలోనే ఎందుకు రివర్స్ అయింది తెలంగాణ? పాలన చేతగాక దిక్కుమాలిన మాటలు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మాట్లాడి వస్తారు. అరే ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం అంతే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చు, కానీ 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక తెలంగాణలో ఎకరం అంతే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు? చూసిండ్రా మీరందరూ? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్లు కాలే, సీన్ రివర్స్ అయింది. అయిందాకా లేదా? అంటే ఇప్పుడు ఏమైంది? సీన్ రివర్స్ అయింది. ఆడ చంద్రబాబు నాయుడు అయింది, రేవంత్ రెడ్డి అయింది. ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు మళ్ళా ఆంధ్రలో ఎకరం అంతా తెలంగాణలో 2 ఎకరాలు వస్తుంది. అయిందా లేదా? ఎవరికి నువ్వు మేలు చేసినావు? సీన్ రివర్స్ అయిందా లేదా? 2 ఏళ్లలోనే ఎందుకు ఆగమైపోయింది తెలంగాణ? 2 ఏళ్లలోనే ఎందుకు రివర్స్ అయింది తెలంగాణ? కల్కాంపౌండ్లను ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కాంపౌండ్లో కల్లును కల్తీ చేసి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే కులవృత్తులను కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. కల్తీకి వ్యతిరేకమే, కానీ కల్లు వృత్తిని నిషేధిస్తామంటే సహించేది లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఏ కుల వృత్తిని కూడా 2 సంవత్సరాల దగ్గర వస్తుంది. ఏ ఒక కుల వృత్తిని కూడా దాన్ని ఆధునీకరించడం, బాగు చేసడం, దీని నుంచి ఇంతమంది బాగుపడ్డారని చెప్పుకుని ఎక్కర్లేదు. నగదు ఇస్తామన్నారు 3 లక్షలు అద్దరికి వేయలేదు. మున్నూరు కార్పొరేషన్ అన్నారు ఏం లేదు. ఎంబీసీ కులాలకన్నారు ఏం లేదు, ఎక్కడ లేదు. ఇలా చేయకపోగా వృత్తిని భయంకరంగా చూపించి పూర్తి ఎక్కడెక్కడ ఇన్కమ్ వస్తున్నాయో ఇన్కమ్ వచ్చేటువంటి వృత్తులను పూర్తి భూస్థాపితం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాయి. అందులో ఒకటి ప్రధానమైనటువంటి గీతా వృత్తి. ఇలా గీతా వృత్తికి మీరు ఏం హామీ ఇచ్చిండ్రు? 5 ఎకరాల పొలం ఇస్తాం, చెట్లు పెంచుతాం, డ్రిప్ ఇరిగేషన్ ఇస్తామన్నారు. చెట్టు పై నుంచి కింద పడి చనిపోతే టీఆర్ఎస్ వాళ్ళు 5 లక్షలు ఇస్తున్నారు, మేము 10 లక్షలు ఇస్తామని చెప్పారు. మీరు ఇప్పటి వరకు బకాయిలు ఇవ్వలేదు, బకాయిలు డబ్బులు ఇవ్వలేదు, 10 లక్షలు పెంచలేదు, 5 ఎకరాల పొలము ఇవ్వలేదు, చెట్లు పెట్టలేదు. ఉన్న చెట్లు కొడితే కనీసం చెట్లు కొట్టే చెట్లను కూడా మీరు ఆపలేదు. చనిపోయిన గీత కార్మికులు రోడ్ల మీద పడ్డారు, మా డబ్బులు రావట్లేదని ఎక్స్గ్రేషియా రాక. పైగా ఈరోజు లిక్కర్ మాఫియా తలొగ్గి కల్తీ పేరు మీద మీరు పూర్తిగా వృత్తినే బంద్ చేస్తామని పేపర్లలో వదులుతున్న చూడు, ప్రభుత్వం సిద్ధమవుతుంది చూడు, అప్పుడు మాకు అనుమానం కలిగింది. నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని, ఇవాళ మీరు లిక్కర్ కంపెనీలకు తలొగ్గి మీరు ఇలా నిషేధం చేస్తామంటున్నారు. మరి మీ దగ్గర డిపార్ట్మెంట్ ఉన్నా మీ డిపార్ట్మెంట్కే చేత కాదంటున్నారు. ఇక అయితే లేదు, మా వల్ల అయితే లేదు. ఎప్పుడు చేయాలి? మరి మీరు ఏం చేస్తున్నట్ల, ఏ ప్రోత్సహిస్తున్నట్ల? కులవృత్తి నిషేధిస్తుంటే మీరు రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారా? లేదంటే పైసలు తీసుకొని కల్తీ కలుపుకొని మీరు వదిలిపెట్టిరా, కల్తీ చేసుకోండి మేము అడ్డం వస్తామని చెప్పి అరికట్టండి కల్తీని. కల్తీ అరికట్టడానికి మీకు చేతగాక మామూలు కక్కుర్తి పడి, డబ్బులకు కక్కుర్తి పడి వృత్తిని డెవలప్ చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో బీసీ రిజర్వేషన్లపై మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయనున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ ఖర్గేలను సీఎం కలవనున్నారు. ఇక ఎల్లుండి బీసీ రిజర్వేషన్లపై ఇండియా కూటమి ఎంపీలకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు రేవంత్. బీసీ రిజర్వేషన్లపై దేశవ్యాప్త మద్దతు కూడగడుతున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోరారు సీఎం. బీసీ రిజర్వేషన్ బిల్లుకు సహకరించాలని కోరనున్నారు. అయితే ఇప్పటికే బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతికి పంపింది తెలంగాణ సర్కార్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇవాళ బీజేపీ చీఫ్ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రామచంద్రరావు కలవనున్నారు. పార్టీని ఎలా నడిపించాలనే విషయంపై పెద్దల మార్గదర్శనం తీసుకునేందుకు ఢిల్లీకి వచ్చారన్నారు. కాంగ్రెస్ నేతలు దేశాన్ని, తెలంగాణను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ బీసీలను తప్పుదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి ఆర్డినెన్స్ తెచ్చారని ఆయన మండిపడ్డారు. కానీ మా పార్టీ నాయకులు, ప్రధానమంత్రి గారు, మా పార్టీ కేంద్ర మంత్రులు వారికి సమయం ఇచ్చారు.
ముఖ్యమంత్రి గారు దాదాపు ఈ 18-19 నెలగా వారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఢిల్లీకి 46 సార్లు, ఇప్పుడు నేను సుభాష్ గారు ఇద్దరు లెక్క తీసిన 46 సార్లు వచ్చారు. ఏసారి కూడా రాహుల్ గాంధీ గారు వారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కానీ మా ప్రధానమంత్రి మా మంత్రులు వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు వారి పార్టీ నేతలు ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కానీ మా పార్టీ నాయకులు ప్రధానమంత్రి గారు మా పార్టీ కేంద్ర మంత్రులు వారికి సమయం ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు తెలంగాణ ముఖ్యమంత్రికి సమయం ఇవ్వకపోవడం అనేది తెలంగాణ ప్రజల్ని అవమానపరిచినట్టు. అది పార్టీ నాయకుడి కింద చూడొద్దు కదా. ముఖ్యమంత్రి కాబట్టి మా మంత్రులు టైం ఇస్తున్నారు, వారు ముఖ్యమంత్రి కాబట్టి మా ప్రధానమంత్రి టైం ఇస్తున్నారు, కానీ మీ పార్టీ ముఖ్యమంత్రికే మీ నేతనే టైం ఇవ్వట్లేదు. దాని విషయంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర స్పష్టత ఏముందని చెప్పి ఒకసారి కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను. మరి రెండో వైపు పదే చెప్తా ఉన్నాను, 42% రిజర్వేషన్లు పెట్టి ఈరోజు కేంద్రం మీద తోసి ఈరోజు తెలంగాణ ఒక బీసీలకు మీరు ఇచ్చినట్టు హామీ, తెలంగాణ బీసీ సమాజానికి ఇచ్చినట్టు హామీ మీరు ఏ విధంగా నెరవేరుస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు 42% రిజర్వేషన్ బీసీ ఓబీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీ ఇస్తారని చెప్పేసి బిల్ తీసుకురావడం జరిగింది. ఆ బిల్లు భారతీయ జనతా పార్టీ మీకు పూర్తిగా మద్దతు చేసింది. ఈ రోజు ఆర్డినెన్స్ రాకముందు ఈ బిల్లో మేము 10% ముస్లింలకు ఇస్తాం, మేము 10% మైనార్టీలకు ఇస్తాం అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మతపరమైనటువంటి రిజర్వేషన్ ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు మాట్లాడే భాషపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో భాషా వ్యవహారం పూర్తిగా దిగజారిందని, ప్రతి నాయకుడు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నాయకులు మాట్లాడే భాష వింటున్న ప్రజలు చీదరించుకుంటున్నారని, ఇప్పటికైనా నాయకులు భాష మార్చుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి నీళ్లు రావడం, నాగార్జున సాగర్లో కూడా 252 టీఎంసీల పైన ఉండడం, ఇదంతా కూడా రైతులకు శుభ పరిణామం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలలో రాజకీయ నాయకులు వాడేటువంటి భాష చాలా ఘోరంగా ఉంది. అద్దం తప్పి భవిష్యత్ తరాలకు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నామో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పటికే రాజకీయ నాయకులు అంటే ప్రజలు ఒక ఈసడింపు ధోరణి ఉంది, దాన్ని ఇంకా పెంచేటువంటి పద్ధతుల్లో మరి వ్యవహరించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. దురదృష్టం ఏంటంటే మాది పెద్దల సభలో గౌరవ సభ్యులు హుందాగా ప్రవర్తించాల్సినటువంటి బాధ్యత, కానీ దానికి భిన్నంగా ప్రవర్తించడం అనేది నా మనసుకు బాధ కలిగిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఉచితాల మీద కూడా నియంత్రణ తీసుకురావాల్సినటువంటి అవసరం. ఒక రాష్ట్రం చూసి ఒక రాష్ట్రం, ఒక రాష్ట్రం చూసి ఒక రాష్ట్రం, ఎన్నికలు గెలిపే ప్రధాన ధ్యేయంగా ఈ ఉచితాలను ఇవ్వడం వల్ల కూడా రాష్ట్రాల యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అవుతుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికే చాలా స్పష్టంగా మనకు వచ్చేటువంటి వాటా మనం తీసుకునేటువంటి అవకాశం. ఈ ప్రాజెక్టు నదుల అనుసంధానం ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వం యొక్క ఫండింగ్ ద్వారా జరుగుతుంది. అందుకనే మనం అందరం కూడా బనకచెర్లను వ్యతిరేకిస్తున్నాం. ఏపీలో ఫ్రీ బస్సు పథకం అమలుపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై అధికారులతో సమీక్షించారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు అమలు చేయనున్నారు. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు 0 ఫేరో టికెట్ ఇవ్వాలని సీఎం సూచించారు. ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారు, ఉచిత ప్రయాణంతో ఎంత మేర వారికి డబ్బులు ఆదా అయ్యాయి, 100% ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వంటి వివరాలు ఆ టికెట్లో పొందుపరచాలన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం త్వరలో అమలు చేస్తున్నందున ఆర్టీసీకి భారం కాకుండా ఇతర ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడం ద్వారా సంస్థను లాభాల బాట పట్టించాలన్నారు. అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. రాజధానిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లకు టెండర్లు పిలిచామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మంత్రుల బంగ్లాలు పరిశీలించామని మంత్రి నారాయణ చెప్పారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు 12 టవర్లు కేటాయించామని, మొత్తం 288 అపార్ట్మెంట్లు అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు 6 టవర్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ దాదాపు పూర్తయిందని, నాన్ గెజిటెడ్ అధికారుల టవర్ల నిర్మాణం కూడా దాదాపు పూర్తయిందని వెల్లడించారు. హ్యాపీనెస్లో 6 టవర్ల ఏర్పాటు అవుతున్నాయని వివరించారు. వచ్చే మార్చి 31వ తేదీలోపు ఆయా నిర్మాణాలు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు మంత్రి నారాయణ. కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్ వెళ్ళి మెయిన్ రోడ్స్ అంటే ఒక రోడ్లే కాదు, అక్కడ సివరేజ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రికల్ లైన్స్, వాకింగ్ పాత్స్ కానీ, సైక్లింగ్ పాత్స్ అన్నీ ఇంటిగ్రేటెడ్గా యాక్చువల్గా వేగవంతంగా వర్క్ జరుగుతుంది. అదేవిధంగా లేఅవుట్స్ సంబంధించి దాదాపు 1500 కిలోమీటర్స్ లేఅవుట్ స్టాండర్డ్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఆ వర్క్ కూడా టేకాఫ్ అయింది. అదేవిధంగా ఏదైతే అధికారుల కోసంగా 4000 హౌసెస్ 2014-19 టెండర్లు ఇచ్చి ఆ వర్క్స్ టేకప్ జరిగింది. అయితే గత ప్రభుత్వం అయితే వాటిని మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ఉన్న లీగల్ హర్డిల్స్ అన్నింటి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓవర్కమ్ చేసి ఆ వర్క్స్ కూడా టెండర్ పెట్టడం జరిగింది. ఇవన్నీ అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. ఇవాళ నేను జడ్జెస్ బంగ్లాసు, మినిస్టర్ బంగ్లాలు, ఐఏఎస్ ఆఫీసర్ బంగ్లాలు, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ల అపార్ట్మెంట్లు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారికి అపార్ట్మెంట్ ఇవన్నీ యాక్చువల్గా పరిశీలించి అధికారులతో డిస్కస్ చేశాను. చిన్న అంటే మ్యాన్ పవర్ ఆల్మోస్ట్ 90% పెట్టారు, ఇంకా 10% పెట్టాలి. 360 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్ వెళ్ళి. కూటమి ప్రభుత్వం విపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతుందన్నారు విడుదల రజని. జగన్ని సీఎం చేసే వరకు విరామం తీసుకోమని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలకు అన్ని విషయాలు తెలుసన్నారు. కూటమి సర్కారు చేస్తున్న పాపాలు సామాన్యులకు అర్థమవుతున్నాయన్నారు. ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నట్లుగా సత్తెనపల్లిని మార్చారని, జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ఎన్నో కుట్రలు చేశారని విడుదల రజని ఆరోపించారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపల్లె గ్రామానికి నాగమల్లేశ్వరరావు చనిపోయి అయింది. ఆ కుటుంబాన్ని పరామర్శిద్దామని చెప్పేసి, ఆ కుటుంబానికి భరోసానిద్దామని చెప్పి మరి రెంటపాలకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించడం జరిగింది. ఆ పర్యటనకు మేమంతా జన సమీకరణ చేశామని, దానికి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరవ్వాలని చెప్పి సత్తెనపల్లి టౌన్ స్టేషన్ నుంచి అలాగే రూరల్ స్టేషన్ నుంచి నాకు మొన్న నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఆ విచారణకు మరి ఈరోజు నేను ఇక్కడ హాజరు కావడం జరిగింది. రాంబాబు గారు కూడా ఇక్కడ రావటం జరిగింది. మరి ఈరోజు ఆ విచారణకు సంబంధించి మీరు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పర్యటనకు వస్తున్నారు, సత్తెనపల్లికి వచ్చారు, రెంటపాలకు మీరు కూడా జన సమీకరణ చేశారా అని చెప్పి మరి ఈ రోజున ఇక్కడ విచారణలో నన్ను అడగడం జరిగింది. నేను ఎటువంటి జన సమీకరణ చేయలేదు అని చెప్పి నేను విచారణలో స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మీరేమన్నా ఏర్పాట్లకు సంబంధించి డీజేలు అవి ఏమన్నా ఏర్పాటు చేశారు మీరు అని చెప్పేసి దాంట్లో వాళ్ళు అడగడం జరిగింది. ఇవన్నీ నేను ఏమి ఏర్పాటు చేయలేదండి. నేను ఈ కార్యక్రమానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కారులో వారితో ప్రయాణం చేసి మరి తాడేపల్లి నుంచి రెంటపాల వరకు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కారులోనే ప్రయాణం చేయడం జరిగింది. ఆ విషయం మీకు కూడా తెలుసు. దానికి కూడా మా మీద కేసు నమోదు చేశారు. ఆ విషయంలో కూడా ఈ ప్రశ్నలన్నీ అడగడము, వాటికి నేను సమాధానం ఇవ్వడం జరిగింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకి వస్తున్నారంటే, ఆ నియోజకవర్గానికి ఎక్కడికైతే ఏ గ్రామానికైతే వస్తున్నారో ఆ విషయం తెలిస్తే చాలు. జనానికి మనం ప్రత్యేకించి మనం ఏమీ పిలవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో నా మీద కొంతమంది ముద్దాయిల మీద 73/24 క్రైమ్ నెంబర్ కింద 25 క్రైమ్ నెంబర్ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మాకు నోటీసులు ఇచ్చినందువల్ల ఈ రోజు రూరల్ పోలీస్ స్టేషన్ కు హాజరై వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి ఎంక్వైరీలో పాల్గొనడం జరిగింది. మేమిద్దరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులం. మా మీద కేసులు పెట్టి ఇలా పోలీస్ స్టేషన్ తిప్పేటటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం పనిగట్టుకు చేస్తున్నది. జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాళ్ళ వచ్చిన సందర్భంలో మేమందరం కూడా ఆయన వెంట వచ్చాం. రెంటపాళ్లే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ పర్యటనకు వెళ్ళినా వారి వెంట మేము వెళుతూ వస్తూ ఉన్నాం. ఇవాళ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఓదార్పు యాత్ర గాని, పాదయాత్ర గాని ఎక్కడైనా
ఆయన వెంట వెళుతూ ఉన్నాం, ఫాలో అవుతూ ఉన్నాం. కానీ ఎప్పుడు ఇలాంటి కేసులు పెట్టిన పాపాన పోలేదు. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు కూడా సత్యనపల్లి వచ్చాడు. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు బాధుడే కార్యక్రమంలో ఆ రోజున వారు కూడా వేలాది మంది వచ్చి పాల్గొన్నారు. వాళ్ళ మీద మేము ఎప్పుడు కేసులు పెట్టలేదు. అలాగే యువగలం అని చెప్పి లోకేష్ గారు పాదయాత్రలో వచ్చాడు, అక్కడ నుంచి అటు తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెంట వచ్చినందుకే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, కావాలని మా మీద కక్షగట్టి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు తిప్పి, కోర్టులకు తిప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నదనేది దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.